హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఏంటి అంటే లైక్ మనకి చాలామంది అది అడుగుతున్నారు. సో అన్న మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేసి. సో దానికి రిలేటెడ్గా సో మీకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ అలాగే మీ హాస్టల్ ఫెసిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీ కాలేజీకి ఎలా చూసుకోవాలి. సో ఇలాంటి అనేకమైనటువంటి పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగైతేనే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అండ్ అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా మీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందరు కామన్గా అడుగుతున్న డౌట్ ఏంటి అంటే చాలామంది అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అందులో ముఖ్యంగా అడుగుతున్నటువంటి డౌట్ వచ్చేసి అన్న క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందరికి మేజర్గా ఉన్నటువంటి డౌట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, క్లాసెస్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే అందరికీ చెప్తున్నాను వినండి. సో అందరికీ కంబైన్డ్గా January 2 నుంచి అయితే మీకు అటెండెన్స్ అయితే తీసుకొని పడుతుంది. January 2, 2024. సో ఈ అంటే ముందు అయితే మనకైతే రేపటి నుంచి అయితే క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అందరికీ. సో ముఖ్యంగా ఏంటి అంటే లైక్ సో మీరు అనుకోవచ్చు, సో నెక్స్ట్ రేపు ఒక్క రోజు ఉండేసి మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత వెళ్ళొచ్చా అన్న అనేసి అనుకోవచ్చు. సో పర్లేదు, వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి చేసే విషయం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తే లైక్ రేపు వెళ్ళినారనుకో, రేపటి నుంచి అయితే మీకు క్యాలిక్యులేట్ చేస్తారు. సో అటెండెన్స్ వచ్చేసి ఎందుకంటే మీకు టోటల్ ఇయర్లో వచ్చేసి మొత్తం 75% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి, 80% ఉండాలి. బట్ కొన్ని లీవ్స్ అనేది తీసేసి మీకు 75% ఆఫ్ అటెండెన్స్ అయితే కంపల్సరీగా ప్రతి పర్సన్కి అయితే ఉండాలి. సో అలా 75% లేకపోతే మీకు కండోనేషన్ కట్టడమా, లేదు అంటే లైక్ మీకు అంటే లాస్ట్కి ఇబ్బంది అవుతుంది. లైక్ హాల్ టికెట్ ఇవ్వమంటారు, లైక్ ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తామంటారు, అట్లా ఇట్లా ఉంటుంది అనమాట. సో అవన్నీ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు అటెండెన్స్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. సో అందరూ చెప్తున్నాను, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. లైక్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరికీ కంబైన్డ్గా వచ్చేసి 75% ఆఫ్ అటెండెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో మీ అందరికైతే క్లాసెస్ వచ్చేసి మనకైతే January 2, 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇది అటెండెన్స్ పరంగా. మరికొందరికి ఏంటంటే లైక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఓరియంటేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఆల్రెడీ December 30కి 26th 27th అట్లా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో వెళ్ళే వాళ్ళు వెళ్ళినారు, వెళ్ళని వాళ్ళు ఇప్పుడు January 2 నుంచి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే నెక్స్ట్ చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే మన అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అకాడమిక్ ఇయర్ మనకి వచ్చేసి January 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్. సో మీకు ఆల్రెడీ 2023-24 ఉన్నా కానీ మీకు వచ్చేసి 24న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 2025లో మీ అకాడమిక్ ఇయర్ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ ఎలా చూసుకోవాలి అనేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్య గమనిక, లైక్ మీకు అందరికైతే ఇప్పుడు మనకి పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కదా. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కొన్ని కాలేజెస్కి ఏమంటే లైక్ గర్ల్స్కి అయితే ఫెసిలిటీ అయితే ఉంది. గర్ల్స్కి ఏం ఫెసిలిటీ ఉందంటే లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే కొన్ని కాలేజెస్కి ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి ఉన్నాయి. బట్ కొన్ని కాలేజెస్ మాత్రమే లైక్ లేవన్నమాట గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ. సో ఎలా అంటే ఇప్పుడు కాలేజ్ అఫిలియేటెడ్ అటువంటి కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్స్ ఉంటాయి కదా. సో అందులో గర్ల్స్కి అయితే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే లైక్ చాలా దూరం నుంచి వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ రీజియన్లో అనుకుంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. అక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి గర్ల్స్ రావాలి అంటే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాలి అనేసి ఏం చేస్తారంటే కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్స్ అయితే పెడతారనమాట. సో వాళ్ళకి అవి ఉంటాయి. లైక్ బాయ్స్కి వచ్చేసి చూస్తే చాలా మందికి కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్స్ ఉండవు. అండ్ అలాగే ఉన్నా కానీ ఎక్కువ ఫీజు ఉంటుంది అనమాట కంపేర్ టు గర్ల్స్ కంటే. ఎందుకంటే గర్ల్స్కి కొన్ని ట్రస్ట్ ద్వారా వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు గర్ల్స్ హాస్టల్స్కి. సో బాయ్స్కి వచ్చేసి అట్లాంటిది ఏం లేదు. సో మళ్ళీ బాయ్స్కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను బోత్ గర్ల్స్కి బాయ్స్కి, గర్ల్స్ అండ్ బాయ్స్కి కంబైన్గా చెప్తున్నాను ఏంటంటే మీరు ఇప్పుడు త్వరగా వెళ్ళినారనుకోండి, లైక్ January 2 అంటే January 2కి వెళ్ళినారనుకోండి, లైక్ ఒక 2-3 డేస్ మీరు కొత్తగా హాస్టల్స్ చూసుకొని మీ దగ్గర ఏదైతే ఉందో కాలేజ్కి, మీ కాలేజ్ డిస్టెన్స్, మీ కాలేజ్ ఎక్కడ ఉందో అక్కడ ఆ పరిధిలో ఉన్నటువంటి అరౌండ్ ఒక 5 or 2 kilometers దూరంలో ఉన్నటువంటి హాస్టల్స్ అయితే చూసుకోండి. లేదు దగ్గరనే ఉంది అనుకుంటే పక్కనే ఉన్నటువంటి హాస్టల్ అయినా పర్లేదు. సో అలా చూసుకోండి ఫ్రెండ్స్. అలా చూసుకొని మీరు దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ని సెట్ చేసుకొని మీ కాలేజ్కి అయితే వెళ్ళండి రోజు. సో లేదు కొన్ని కాలేజెస్ లైక్ అవుట్స్కట్స్లో ఉంటాయి.
సో అప్పుడు ఏం చేయాలి అంటే అవుట్స్కట్స్లో ఉంటే లైక్ కాలేజ్ అవుట్స్కట్స్లో ఉంటుంది కానీ హాస్టల్ వచ్చేసి సిటీలో ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఇక్కడికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే కంపల్సరీగా ఉండాలి. సో లైక్ కాలేజ్ వాళ్ళు బస్ ఫెసిలిటీ చూపిస్తారా లేదా అనేది తెలియదు. సో బస్ ఫెసిలిటీ ఉంటే యూజ్ చేసుకోండి. లేదు కొందరు అనుకుంటారు లైక్ బస్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బంది అవుతుందన్న అనేసి, లైక్ అలాంటప్పుడు ఆర్టీసీ బస్సు పాస్ అయితే తీసుకొని మీరు అది కూడా వాడుకోవచ్చు. సో ఆర్టీసీ పాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ కాలేజ్కి ఏ టైంకి బస్ వెళ్తుంది అనేసి ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తారంటే లైక్ 1 మంత్ అయితే మీరైతే కంపల్సరీగా కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్స్ ఆర్ కాలేజ్ అఫిలియేటెడ్ ఉన్నటువంటి లైక్ బస్ ఫెసిలిటీస్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ మీకు అన్నీ తెలియాలి కాబట్టి. సో కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ అయితే మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి ఇట్లాంటి ఆర్టీసీ పాస్కి అండ్ వేరే ప్రైవేట్ హాస్టల్స్కి అలాగైతే మీరైతే మోల్డ్ అయితే అవ్వండి. ఎందుకంటే లైక్ కాలేజ్లో ఉన్నటువంటి అటాచ్డ్ హాస్టల్స్లో చాలా ఎక్స్పెన్సెస్ అయితే అవుతాయి అనమాట. లైక్ ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండదు. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇన్ కేస్ మీరు బయట ఉండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూసుకుంటే కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బస్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ చేస్తారనమాట. వాళ్ళ బస్ చార్జ్ వచ్చేసి ఎక్కువ చేస్తారు పర్ మంత్కి. అందుకోసమే ఆర్టీసీ అయిందనుకో తక్కువ అయిపోతుంది. సో అలా కూడా చూసుకోవచ్చు. సో ఇది అనమాట. సో ఇట్లాంటివన్నీ చూసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైక్ జాన్ 2కి వెళ్ళండి. జాన్ 2కి వెళ్ళి 3rd, 4th, 5th అట్లా ఒక 3-4 డేస్ అయితే మీరు కంపల్సరీగా చూసుకోవాలన్నమాట. లైక్ ఏంటి కాలేజ్ ఎట్లుంది, కాలేజీకి సిటీకి ఎంత దూరం ఉంది, సో ఏ టైంకి వెళ్ళొచ్చు, ఏ టైంకి బస్సు వస్తుంది, ఏ టైంకి బస్సు పోతుంది, సో అండ్ అలాగే హాస్టల్ ఎలా ఉంటుంది, ఈ హాస్టల్ బాగుందా, హాస్టల్ బాగుందా అనేసి అన్నీ మళ్ళీ ఒకటి చెప్తున్నాను. హాస్టల్ చూసుకునే టైంలో సో ఎలాగో మీరు ప్రైవేట్ హాస్టల్ చూసుకుంటారు కాబట్టి సో మంచి హాస్టల్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అన్నీ కనిపిస్తాయి, బాగానే కనిపిస్తాయి. లైక్ ఫుడ్ వచ్చేసి బాగుండకపోవచ్చు. అందుకోసం ఫుడ్ అయితే చూసుకోండి ఒకసారి. ఫుడ్ బాగుందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అకామిడేషన్ అంటే మీ బెడ్ కావచ్చు, మీ అన్నీ చూసుకోండి ఒకసారి. వాష్రూమ్స్ అవి ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి అయితే అది చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లేదు అంటే తర్వాత మీరు బాధపడతారనమాట. లైక్ ఒక 1 మంత్ అట్లా ఉండొచ్చు, పర్లేదు. 1 మంత్ తర్వాత కూడా చేంజ్ అవ్వచ్చు. కానీ మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు మీకు అయితే ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. లైక్ మీ లగేజ్ ప్యాకింగ్లో అయితే కంపల్సరీగా మీరైతే లగేజ్ అయితే మంచిగా ప్యాక్ అయితే చేసుకొని రావాలి. లైక్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అన్నీ మీరైతే తీసుకొని వచ్చుకోండి. సో ట్రౌజర్స్ అవి ఇవి అన్నీ తీసుకోండి. లైక్ మీ క్లాత్స్ అయితే లైక్ మనకి డ్రెస్ వచ్చేసి అంటే కాలేజ్ ఇప్పుడు మనకి ఇది అలైడ్ హెల్త్ సైన్సెస్ కాబట్టి కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ మీరు ఇప్పుడు ఒక 2-3 డేస్ అయితే చూస్తారు లైక్ ఎట్లాంటివి వేసుకొచ్చినా పర్లేదు డ్రెస్ వచ్చేసి. కానీ 2-3 డేస్ తర్వాత మీరైతే టీ షర్ట్స్ కావచ్చు, లైక్ మొత్తం షర్ట్స్ వచ్చేసి అంత బ్రైట్ షర్ట్స్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి వేయనియర్ అనమాట. అన్ని ఫార్మల్సే ఉంటాయి అన్ని కాలేజీలో. మన బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, బీపీటీ కావచ్చు, బీఎస్సీ పారామెడికల్ ఉన్నటువంటి అన్ని కోర్సెస్కి ఫార్మల్సే మాత్రమే అలౌ చేస్తారు విత్ షూస్ అనమాట. ఫార్మల్స్ అండ్ షూస్ చూసుకోండి. అవి కూడా మీరైతే ఫార్మల్ షూస్ అండ్ ఫార్మల్ షర్ట్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ అనమాట, లైక్ ట్రౌజర్స్. సో అవి వేసుకొని మాత్రమే రావాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైక్ అవి మాత్రమే తీసుకోండి. అనవసరంగా ఖర్చులు పెట్టేసి వేరే టీ షర్ట్స్ కావచ్చు, జీన్ ప్యాంట్స్ కావచ్చు అట్లాంటివి వేసుకొని వస్తే మాత్రం వాళ్ళు మళ్ళీ ఒక 1 వీక్ చూసిన తర్వాత మళ్ళీ మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తారు ఇవి ఎలో లేదనేసి. సో మీరు బాధపడాల్సి వస్తుంది. సో అందుకోసం నేను ముందే చెప్తున్నాను. సో తీసుకుంటే మొత్తం ఫార్మల్స్ మాత్రమే తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బుక్స్ ఏం తీసుకోవాలి అనేసి అడుగుతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ బుక్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడైతే ఎలాంటి బుక్స్ అయితే తీసుకోకండి. ఎందుకంటే ఇది బుక్స్ వచ్చేసి కాలేజ్ టు కాలేజ్ వేరే ఉంటుంది అండ్ కోర్స్ టు కోర్స్ వేరే ఉంటుంది. కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను చెప్పేసి ఏదో ఒకటి తీసుకొని మీరు మళ్ళీ బాధపడతారు అనేసి నేను చెప్పట్లేదు. కానీ వన్స్ ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు క్లాసెస్ నడుస్తున్నాయి కదా, లైక్ 1 మంత్ లోపల మీకు అయితే అన్ని ఇన్ఫార్మ్ చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు వచ్చేసి లెక్చరర్స్ వచ్చేసి మీకు చెప్తారనమాట. లైక్ ఇప్పుడు బీపీటీ వాళ్ళు చూసుకున్నట్టయితే అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అట్లా ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ వాళ్ళు చెప్తారు. అండ్ ఇప్పుడు బీఎస్సీ ఎంఎల్టీ వాళ్ళు చూసుకున్నట్టయితే మైక్రోబయాలజీ, ప్యాథాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఇట్లా ఉంటాయి కదా. సో అవి చెప్తారనమాట. సో అండ్ పారామెడికల్ సైన్సెస్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఏంటి ఇప్పుడు వాళ్ళకి అనాటమీ, ఫిజియాలజీ సంథింగ్ వాళ్ళకి చెప్తారు. సో అట్లాంటి డిఫరెంట్ చెప్తారు. కాబట్టి మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒకసారి అడగండి. క్లాసెస్ రన్ అవుతున్న టైంలో ఇలా ఏం బుక్ తీసుకోమంటారు అనేసి అడగండి. అడిగేసిన తర్వాత వాళ్ళైతే చెప్తారనమాట. చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకొని మీరైతే లైక్ మీరు ఎప్పుడైనా బుక్స్ కొనుక్కోవాలి అనేసి బయటకు వచ్చిన టైంలో మీరైతే కంబైన్డ్గా అందరు కలిసి బుక్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలాంటి జాగ్రత్తలతో మీరు తీసుకోవాలన్నమాట. అందుకోసమే నేను ముందు జాగ్రత్తగా మీకైతే చెప్తున్నాను.
సో మీరు తప్పకుండా అయితే ఇవైతే పాటించండి. లైక్ ప్రైవేట్ హాస్టల్స్ చూస్ చేసుకునే టైంలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అండ్ మీ కాలేజ్కి దగ్గర ఉందా లేదా చూసుకోండి. అండ్ బస్ స్టాప్కి దగ్గర ఉందా లేదా అవి కూడా చెక్ చేసుకోండి. అండ్ అవి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే కాలేజ్ వాళ్ళు పెడుతున్నారా, లేదంటే కొన్ని కాలేజ్ వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళ కాలేజ్ వాళ్ళు బస్ ఫెసిలిటీస్ పెట్టారు. సో అట్లాంటప్పుడు ఆర్టీసీ యూజ్ చేయండి, లేదంటే ఫస్ట్ మంత్ వచ్చేసి ఆటోలో కావచ్చు. సో ఎలా అయినా పర్లేదు, మీరు వెళ్ళండి. సెకండ్ మంత్ నుంచి మీకైతే ఆటోమేటిక్గా అలవాటు అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు బుక్స్ వచ్చేసి మీరు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీరైతే లెక్చరర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీరైతే తప్పకుండా లగేజ్ అయితే క్లియర్ కట్గా ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళిపోండి. లైక్ మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోదాం అనేసి అనుకోమాకండి. లైక్ లగేజ్ వచ్చేసి మీరైతే అన్నీ చూస్ చేసుకుని మాత్రమే వెళ్ళండి. లైక్ వింటర్ సీజన్ కాబట్టి మంచి క్లాత్స్ అయితే తీసుకెళ్ళేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సో గర్ల్స్కి కూడా ఫార్మల్స్ అంటే గర్ల్స్ మొత్తం లైక్ మీరు కూడా చూసుకోండి, మంచి మంచి బట్టలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు గర్ల్స్కి. సో మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట మన వీడియో. ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే నెక్స్ట్ మీకైతే ఒక డౌట్ ఉంది కదా, లైక్ ఫోర్త్ వే ఎప్పుడు వస్తుందని. సో నేను మళ్ళీ మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. వన్స్ ఒకసారి యూనివర్సిటీకి కాంటాక్ట్ అయ్యేసి కాల్ దగ్గర అయితే మీకు పెట్టేస్తాను. సో ఫర్ దట్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో షేర్ చేస్తే నాకు కూడా ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ ఫర్గట్ టు టెల్ యూ ఫస్ట్. సో హ్యాపీ